గురుమూర్తి గారికి అనూహ్యంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థి కావడం, అప్పుడు మనం అందరూ కూడా కష్టపడడం, అత్యధిక మెజారిటీ సాధించడం మీ అందరికీ కూడా తెలిసిందే. కరోనా సమయమైనా కూడా ఎవరు కూడా భయపడకుండా ఎన్నికల సమయంలో పోలింగ్కి రావడం, మంచి మెజారిటీ ఇవ్వడం మీ అందరికీ తెలిసిందే. మరి వారిని ఇప్పుడు తిరిగి సత్యవేడు శాసనసభకు అభ్యర్థిగా మన నాయకుడు నిర్ణయిస్తే మనం మద్దతు ఇస్తా ఉన్నాం. తప్పకుండా అత్యధిక మెజారిటీతో సత్యవేడులో మనం విజయం సాధించాలా. ఎందుకంటే పార్లమెంటు అదేవిధంగా శాసనసభ రెండు కూడా మీ ప్రాంతంలోనే ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరికీ ఎక్కువ మెజారిటీ తెస్తే అది పార్లమెంటు విజయానికి చాలా సుగమం అవుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం రాష్ట్రం మొత్తం మీద అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏదబ్బా అయినా అభ్యర్థులంతా అట్లా మార్చేస్తూ ఉన్నాడు. చాలామంది శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తూ ఉన్నారు అని అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచి నిర్ణయమే ఉంటుంది తప్ప తప్పుడు నిర్ణయం ఉండదు. దాని మీద మనం ఏ విధమైన ఆలోచనలు పెట్టుకోని అవసరం లేదు. మన నాయకుడు ఏదైతే చెప్పాడో ఎన్నికల ముందు తూచా తప్పకుండా 99.5% ఎన్నికల హామీలన్నీ కూడా నెరవేర్చాడు. ఎవరైనా ముఖ్యమంత్రి అయితే ఇంకా మనకు 5 సంవత్సరాల సమయం ఉంది, ఏదో మనం 6 నెలల ముందు ఎన్నికల ముందు ఇది చూద్దాంలే, ఎన్నికల హామీలని ఎవరు కూడా పట్టించుకునేది లేదు. గతంలో మనం చూస్తూ ఉన్నాం 40-50 సంవత్సరాల నుంచి, దాదాపు 78 నుంచి నేను ప్రత్యక్ష ఎన్నికల్లో ఉన్నా. అంతకుముందు కూడా విద్యార్థి నాయకుడిగా మన యూనివర్సిటీ అధ్యక్షుడిగా ఉన్నా. కానీ ఎప్పుడు కూడా మాట చెప్పి ఎన్నికల్లో మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ మేనిఫెస్టోను ముందు ఉంచుకొని తన మంత్రివర్గ సభ్యులందరికీ కూడా ఈ మేనిఫెస్టోని మీరు బైబిల్ మాదిరి, ఖురాన్ మాదిరి, భగవద్గీత మాదిరి చూస్తూ మీ ఆఫీసులో పెట్టుకోవాలా, రోజువారీ మనం ఏమేమి పనులు చేస్తూ ఉన్నాం, ఎన్నికల హామీలు నెరవేర్చామా లేదా అని చూడాలని చెప్పి ఏదైతే చెప్పాడో ఆ విధంగానే 99.5% హామీలంతా కూడా నెరవేర్చడం జరిగింది. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ కూడా వైద్య సేవలు మన రాష్ట్రంలో మాదిరి ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ లేవనే దానికి గర్వంగా మనం చెప్పుకోవచ్చు. అదే విద్య, ఎప్పుడైనా ఓట్లు లేని విద్యార్థుల గురించి పట్టించుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా గతంలో అని అడుగుతా ఉన్నాను. ఎవరు కూడా లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే భావితరాలన్నీ కూడా బాగుంటేనే ఈ రాష్ట్రం ముందుకు పోతుంది, మన భారతదేశంలో ప్రథమ స్థానంలో నిలపల్లా అని చెప్పి ఆలోచన చేశాడు. కాబట్టి నాడు నేడు కింద వైద్య సేవలు కానీ విద్య కానీ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ విద్య, క్వాలిటీ వైద్యం అందిస్తూ ఉన్నారంటే మీరు అందరూ కూడా మా నాయకుడు అని మనం గర్వపడాలి. అభివృద్ధి జరగలేదంటూ ఉన్నారు. మరి నాడు నేడు కింద మన స్కూళ్ళన్నీ కూడా ఏ విధంగా మారాయి, మన హాస్పిటల్స్ అన్నీ ఏ విధంగా మారాయి. ఈరోజు కాలేజీలు, మెడికల్ కాలేజీలు లేని జిల్లాలు, కొత్తగా ఏర్పడిన జిల్లాలలో అన్నీ కూడా కలిపి దాదాపు 17 మెడికల్ కాలేజీలు ఆయన మంజూరు చేస్తే దాదాపు ఇప్పటికే మనం కొన్ని ప్రారంభించుకున్నాం. మిగతాటి కూడా తొందరలో ప్రారంభమయ్యే పరిస్థితి ఉంది. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించినట్లు చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైన ఆలోచన చేశాడని అడుగుతూ ఉన్నాను. అభివృద్ధి లేదు, అన్ని సంక్షేమ పథకాలకు ఇస్తూ ఉన్నాడు. ఇది శ్రీలంక అయిపోయింది, శ్రీలంక మాదిరి మనం దివాలా తీస్తుంది ఆంధ్ర రాష్ట్రం అన్నాడు. మరి ఆ కూత కూసిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం కూస్తూ ఉన్నాడు? ఈరోజు నేను అంతకంటే ఎక్కువ ఇస్తాను, ఏదో గ్యారంటీ అంట, ప్రతి ఇంటికి ఇచ్చున్నారు గ్యారంటీ అండి. నీకే గ్యారంటీ లేదు, నువ్వు ఇచ్చేదానికి ఏం గ్యారంటీ ఉంటుందని అడుగుతున్నాను. ఈరోజు అందరూ కూడా ఏకమైపోయారు. జనసేన, కమ్యూనిస్టులు జాడే లేదు మన రాష్ట్రంలో. మరి వారు కూడా మేము ఉండే నాయకులు 10 మంది 5 మంది వారు కూడా జతకట్టారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కూడా చీల్చి చంద్రబాబు నాయుడు మరి కాంగ్రెస్ పార్టీ ముసుగులో షర్మిలమ్మను కూడా మన మీదకి ఉసుగులు పడడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు. షర్మిలమ్మ గారి మీద మన అందరికీ కూడా గౌరవం ఉంది, అభిమానం ఉంది, ప్రేమ ఉండాలి. కానీ ఆమె మాట్లాడే తీరు, చంద్రబాబు మాట్లాడే తీరు గమనిస్తే రెండూ ఒకటిగానే ఉంటాయి. మరి చంద్రబాబు ఇచ్చిన స్పీచ్ల్లో ఆయన ఏదైతే మాట్లాడతాడో ఆ మాటలంతా కూడా ఆమె మాట్లాడుతూ ఉందంటే మరి ఏ విధంగా మనం భావించాలని అడుగుతూ ఉన్నాను. అంచేతే నేను ఒకటే చెప్తా ఉన్నాను,
ఎంతమంది ఏకమైనా ఎవరు కలిసినా మన నాయకుడు చెప్పినట్లు మనం ఒకరే పోటీ చేస్తాం, మనకు ఎవరితో కూడా మనకు పొత్తులు ఉండవు, మనకి పొత్తులు అవసరం లేదు. ఎందుకంటే వారు మన సమావేశంలో చెప్పాడు పురోకొండలో, మీ అందరికీ గుర్తుంటుంది, నాకు ఎవరు కూడా లేరు, ఎల్లో మీడియా లేదు, లేదా ఎల్లో నాయకులు లేరు, లేదా నాకు మద్దతు ఇచ్చే పార్టీలు లేవు, నేను ఒక్కడే పోటీ చేస్తా ఉన్నా, నా మద్దతుదారులందరూ మీరే అని చెప్పి అక్కడున్న సభలో ఉన్న వ్యక్తులందరినీ ఉద్దేశించి చెప్పిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. 2014లో ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు మీరు గమనించాల. ఎన్ని హామీలు ఇచ్చాడు, ఏమైనా హామీలండి? రైతు రుణాలు లేదు, మహిళా సంఘాల రుణాలు లేదు, ఇంటికి ఒక ఉద్యోగం లేదు. ఆ రోజు యువకులందరూ కూడా గోడల మీద రాతలు చూసి బాబు వస్తే జాబ్ వస్తుందని ఆశపడినారు, అందరూ కూడా మద్దతు ఇచ్చారు. 2014లో ఆయన అధికారంలోకి వచ్చాడు, వచ్చిన తర్వాత ఏం చేశాడని అడుగుతా ఉన్నాను. అలాంటి వ్యక్తి ఏది కూడా అమలు చేయకుండా ఎన్నికల ముందు కేవలం 10,000 డబ్బులు వేసి ఆ మహిళా సంఘాలకు పసుపు కుంకుమ అని చెప్పాడు. ఈరోజు 1వ తేదీ వస్తే అది సెలవు దినమైనా, ఆదివారమైనా, పండుగ దినమైనా 1వ తేదీ తెల్లవారితోనే తలుపులు తట్టి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఈరోజు మన నాయకుడు ఏ విధంగా ఇదే తిరుపతిలో చెప్పాడు ఎన్నికల ముందు 2,150 నుంచి నేను 3,000 దాకా పెంచుతానని, మాట తప్పాడు అని అడుగుతా ఉన్నాను. ఈరోజు 3,000 పెన్షన్ ఇస్తా ఉన్నాం, అది కూడా 66 లక్షల పైచిలకు ఇస్తా ఉన్నాం. కేవలం ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు 2019లో 39 లక్షల మందికి మాత్రమే ఇచ్చాడు. ఆ 39 లక్షల్లో కూడా ఇండ్లకు పోయి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి 5-6 లక్షలు కంటిన్యూగా నిలిచిపోయేటి కేవలం 32-33 లక్షలతో సరిపెట్టుకున్నాడు. మరి ఈరోజు ఆ విధంగా లేదు. నువ్వేమో జన్మభూమి కమిటీలు, గ్రామంలో కమిటీ, మండలంలో కమిటీ, జిల్లా లెవెల్లో కమిటీ, ఆ కమిటీలో సభ్యులు ఎవరు? మీ పార్టీకి సంబంధించిన వారు ఎవరికి ఇస్తారు? వారికి కావాల్సిన వారికి, వారి పార్టీ కార్యకర్తలకు, లేదా ఏదైనా డబ్బులు ఇస్తే వారికి ఇస్తారు. మరి ఆ పరిస్థితి ఇప్పుడు ఉందా అని అడుగుతున్నాను. ఈరోజు మన నాయకుడు కులం చూడొద్దు, మతం చూడొద్దు, పార్టీలు చూడొద్దు, మనకు ఓటు వేసినా వేయకపోయినా కేవలం పేదరికాన్ని కొలబద్దగా తీసుకొని పేదలందరికీ మనం సమన్యాయం చేయాలని చెప్పి ఇలాంటి పాలన ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు. మరి ఈ తేడాను కూడా మనం గమనించాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నారు. ఆ రోజు కేవలం కొంతమందికే ప్రభుత్వం పనిచేస్తే ఈరోజు అర్హులైన వారు అందరికీ కూడా ప్రభుత్వం పనిచేస్తాం. 1,60,000 పైచీలకు వాలంటీర్లు కూడా నియమించడం జరిగింది. మరి అది కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఏకకాలంలో 1,00,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? మన రాష్ట్రంలో అయితే లేవు. వేరే రాష్ట్రాల్లో ఉన్నాయా? ఎక్కడ కూడా లేవు భారతదేశంలో. అదేవిధంగా ఈరోజు మనం చేస్తూ ఉన్న సంక్షేమ పథకాలు కానీ, మనం చేస్తూ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ రోజుకే కాదు, రాబోయే 50-60 సంవత్సరాలకు ఉపయోగపడే విధంగా వారు శ్రద్ధ తీసుకొని ప్రతి నిత్యము కూడా ప్రజాపాలన ఏ విధంగా ఉండాలా, మనం చేస్తే జనాలకు అది జనరంజకంగా ఉంటుందా లేదా, వారికి ఉపయోగకారిగా ఉంటుందా లేదా అని ఆలోచించి చేస్తూ ఉన్నాడు తప్ప ఏదో ఒక గ్రూపుని పెట్టుకొని వారి కోసమే మా పార్టీ బాగుంటే చాలు, మిగతా ఎవరు ఏడమైనా పర్వాలేదని ఆలోచన ఎప్పుడు కూడా ఆయన చేయలేదని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనకు ఈ బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యతను మనం పూర్తి చేసే విధంగా, అది కూడా విజయవంతం చేసే విధంగా అందరం కూడా కృషి చేద్దామని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. రాబోయే 3వ తేదీ ఒక కార్యకర్తల సదస్సు ఈరోజు ఉత్తరాంధ్రలో జరుగుతూ ఉంది. 30వ తేదీ ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాల్లో జరుగుతోంది. మరి మనకు అనంతపూర్లో 3వ తేదీ జరుగుతుంది. మరి అనంతపూర్లో మనకి 7 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటితో పాటు సత్యవేడ్ నియోజకవర్గం కూడా అనంతపూర్ సమావేశంలో పాల్పంచుకోవాలా. ఎందుకంటే ఈ నియోజకవర్గానికి నేనే ఇన్ఛార్జిగా ఉంటాను కాబట్టి దీన్ని మనం గెలిపించుకునే విధంగా కృషి చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఆ పోస్టర్లు కూడా ఇప్పుడే రిలీజ్ చేస్తాం. మరి 3వ తేదీ పాల్గొనేదానికి అందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి ఆ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా గురుమూర్తి గారు, ఆదిమూలం గారు చూసుకుంటారని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనం 29వ తేదీ ఒక సమావేశం ఇక్కడే ఏర్పాటు చేస్తాం. ఈ కొత్తగా ఏర్పడిన 7 జిల్లాలు అంటే 7 పార్లమెంట్ నియోజకవర్గాలు మరి సత్యవేడు కలిపి దాదాపు
49 నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఇక్కడ 29 పాల్గొంటారు. అంటే ఎల్లుండి సోమవారం రోజు అది సమాయత్త సభ. ఆ సభకు అందరూ కూడా హాజరయ్యేది కాకుండా అందరూ పెద్ద ఎత్తున మనం ఈ సమావేశాన్ని అనంతపూర్లో జరిగే సమావేశాన్ని విజయవంతం చేయడానికి శాసనసభ్యులతో మమేకం కావడం కూడా జరుగుతుందని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇంకొక చోట కూడా పోటీ చేస్తాడు తప్ప కుప్పంలో ఒక చోటే పోటీ చేసే ధైర్యం కూడా చంద్రబాబుకి లేదని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. మరి ఈ విషయాలన్నీ మనం గ్రామాలలో చెప్తే గ్రామాలలో అందరూ కూడా అబద్ధాల కోరు, ఇతని మాటలు నమ్మద్దండి అనే ప్రచారమే మనం ప్రధాన అస్త్రంగా తీసుకొని పనిచేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరి ఏదేమైనా మనం గురుమూర్తి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలా, శాసనసభకు ఆదిమూలం గారిని పార్లమెంటుకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలా. ఈ మనకు రెండు కళ్ళుగా సత్యవేడు నియోజకవర్గ ప్రజలు తీసుకోవాలని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తూ